కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో ఒక్క మగాడు కూడా లేడు. షర్మిల కేంద్రాన్ని నిలదీసే ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల జగ్గంపేట నియోజకవర్గం కాట్రోలుపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై షర్మిల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు షర్మిల వివరించారు. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లవరాజు, యూత్ నేత మట్ట వెంకట శివప్రసాద్, జగ్గంపేట, పెద్దాపురం తదితర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను వచ్చారు, ఆశీస్సులు అందించండి అంటూ షర్మిల కోరారు. రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు చేసిన మేలుకు ఈ రోజు వరకు కూడా మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే చూడాలి, వినాలి అని ఇంతగా వచ్చారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట, లేక మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నట్ట? మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతాలు చేసి చూపారు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రైతులకి ఎన్నో చేశాడు. పెట్టుబడి ధరలు తగ్గించడం అయితేనేమి, గిట్టుబాటు ధరకు ఇవ్వడం అయితేనేమి, లేక సబ్సిడీ, బీమా, రుణమాఫీ, ఇలాంటి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది రైతులు ఆ రోజులు రుణమాఫీతో లబ్ధి పొందారు. మహిళలకు వడ్డీ రుణాలు అయితేనేమి, లేక లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిళ్ళపాది అప్పుల పాలు అయిపోతుంది కదా అని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంతవరకు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఎంతో మంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలిగారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అమలు చేస్తే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయడమే కాదు, ఆ తర్వాత మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవారు, ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక లెటర్ కూడా రాసేవారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు ప్రజలను ప్రేమించాడు కాబట్టే ఇలాంటి పథకాలు రూపొందించగలిగాడు. ఫీజు గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే మీరు కరువు పని అనే పథకం, అంటే ఉపాధి హామీ పని. ఈ పథకము కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా రూపొందించిన పథకము. ఎందుకు రూపొందించాడో ఇందాక పలంరాజ్ అన్న గారు చాలా వివరంగా చెప్పారు. ఎందుకంటే గ్రామాలలో ఆ రోజు ఉపాధి లేకపోతే ఆ రోజు వలసలు పోతూ ఉండేవాళ్ళు. అంటే భార్యని బిడ్డల్ని వదిలేసి వేరే ఊళ్ళకు పనులకు పోయేవాళ్ళు. అది ఉండకూడదు అని గ్రామంలోనే ఏదైనా పని కల్పించాలి అని ఉపాధి హామీ పథకం పెడితే గ్రామంలోనే పని చేసుకోగలగాలి, గ్రామంలోనే వేతనాలు తీసుకోగలగాలి, దాని ద్వారా వలసలు తగ్గుతాయి, నిరుద్యోగం తగ్గుతుంది అని ఇంతమంది కోసం ఆలోచన చేసి రూపొందించిన పథకమే ఈ ఉపాధి హామీ పథకం. ఈ పథకము ఎంత గొప్ప పథకము అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని అమలు చేసిన తర్వాత అసలు ప్రపంచంలోనే ఇంతమందికి ఉపాధి హామీని, కోట్ల మందికి ఉపాధిని ఇచ్చిన పథకము ఇంకోటి ప్రపంచంలోనే లేదట. కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి
ఈ ఉపాధి హామీ పని మీద రీసెర్చ్ పేపర్లు కూడా ఎన్నో యూనివర్సిటీలు తయారు చేసి వెళ్ళడం జరిగింది. అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి పేదవాళ్ళకు పని ఉండాలి, అది కూడా ఒక హక్కులాగా ఇవ్వాలి, 100 రోజుల పాటు హక్కులాగా ఇవ్వాలి, చేసిన పనికి 15 రోజుల్లోనే పేమెంట్ కూడా పడాలి అని ఎంతో అద్భుతంగా రూపొందించిన చట్టమే ఈ ఉపాధి హామీ చట్టం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు బాగా నడిచింది. అసలు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకం ఎంత అద్భుతంగా నడిచింది అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పథకానికి వచ్చే వాళ్ళకు ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళ. ఏమమ్మా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. అసలు పక్కన ఒక ఊర్లో అమ్మ మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా రస్నా కూడా ఇచ్చేవాళ్ళమ్మ మాకు ఉపాధి హామీ పనిలో అని చెప్పి. ఒక టెంట్ కూడా వేసేవాళ్ళు, గర్భిణీ స్త్రీలకైతేనేమి ముసలోళ్ళకైతేనేమి కొంతసేపు సేద తీర్చుకోవడానికి. ఇలా ఎంతో అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ పని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఇది మొదలు పెడితే మహిళలందరూ వెళ్ళి మాకు కూడా సమాన వేతనాలు ఇవ్వాలి అని అడిగారు. అంటే ఏ కూలి పనికి వెళ్ళినా మహిళలకు సమాన వేతనాలు ఇవ్వరు, కానీ కుటుంబ భారం మా మీద ఉంది, ఈ పథకంలో సమాన వేతనాలు కావాలి అంటే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ అమలు చేయడమే కాదు దేశవ్యాప్తంగా కూడా మహిళలకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలని ఈ చట్టంలో పెట్టించారు. ఒక బ్యారేజ్ ప్రాజెక్టుగా తయారైపోతుంది, కానీ పార్లమెంటులో చంద్రబాబు గారు ఎంపీలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు కూడా ఉన్నారు. కానీ ఒక్కరంటే ఒక్క మగాడు లేచి పోలవరం ప్రాజెక్టును ఎందుకు కూనీ చేస్తున్నారనే దమ్ము ధైర్యం ఉన్న ఒక్క మగాడు కూడా లేదు. మొత్తం ఎంతమంది ఎంపీలు ఉన్నారో, ఎంతమంది పార్టీలు ఉన్నారో మొత్తం అందరూ బీజేపీకే ఊడిగలు చేస్తున్నారు. ఈరోజు కనీసం మనకు రాజధాని కూడా లేదు. అన్ని రాష్ట్రాలకు రాజధానిలు ఉన్నాయి, మనకేముంది? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. అసలు ప్రపంచంలో లేకపోతే మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క మన ఆంధ్ర రాష్ట్రాన్ని. 12 సంవత్సరాల క్రితం మనకు రాజధాని కట్టివ్వాలి కేంద్ర ప్రభుత్వం, కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ మనకు మటుకు రాజధాని రాలేదు. ఇప్పటికీ కూడా బీజేపీ ఇస్తున్న డబ్బులు నిధులుగా ఇవ్వటం లేదు, అప్పులుగా ఇస్తున్నారు. కానీ మన చట్ట ప్రకారము వాళ్ళు ఉచితంగా నిధులు ఇచ్చి మన రాజధాని కట్టాలి అని